మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, 2026లో మొదటి 6 నెలల్లో మనం పూర్తి చేసుకున్నాము. మరి రెండో భాగం సంబంధించి జూలై నెల మొదటిగా, సెకండ్ హాఫ్ లో జూలై నెల ఓవరాల్ గా సింహరాశి వాళ్ళకి మరి మంచి చెడులు లాభ నష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. లక్ష్మీనారాయణుడి యొక్క అనుగ్రహం చేత ఈ జూలై మాసంలో 1వ తేదీ నుండి నెలాఖరు వరకు 31 వరకు కూడా ఈ యొక్క సింహరాశి వారికి 15వ తేదీ వరకు కూడా సూర్య భగవానుడు, రాస్యాధిపతి అయిన సూర్య భగవానుడు లాభస్థానమైనటువంటి మిథున రాశిలో ఉండి బుధుడితో కలిసి 7వ తారీఖు వరకు బుధుడితో కలిసే ఉంటాడు. జూలై 7 వరకు కూడా అసలు ఎంతటి యోగ్యకరమైనటువంటి మాసం అంటే వీరికి అంతటి యోగ్యకరం. జూలై 15 వరకు కూడా వీరు ఏదైతే అనుకుంటారో ఆ అభీష్ట సిద్ధి నెరవేరడం అనేటటువంటిది చాలా చాలా మనం చెప్పిన తక్కువే అని చెప్పనుకోవాలండి. ఆరోగ్యపరంగా సిద్ధి కలుగుతుంది, ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి రాజయోగం కలిగి కొంతమందికి ప్రమోషన్స్, ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వారికి ప్రమోషన్స్ కలగటానికి అత్యంత యోగపరమైనటువంటి కాలంగా మనం భావించాలి. ఎందుకంటే అండి, ఈ యొక్క సింహరాశికి ధనాధిపతి, లాభాధిపతి అయినటువంటి బుధుడు, సింహరాశికి అధిపతి అయినటువంటి రవి లాభంలో ఉన్నారు అంటే దానిని బుధాదిత్య యోగము అంటారు. ముఖ్యంగా వివాహ కారకుడు. వివాహ ప్రయత్నాల్లో ఇంకేముంది, 4 రోజుల్లో పెళ్ళి, లేకపోతే 4 రోజుల్లో అమ్మాయి అబ్బాయి కలుస్తారు, వాళ్ళు ఊహించుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఊహించుకుంటారు. ఏమవుతుంది? సమస్యలు ప్రారంభమైపోతాయి. ఎందుకంటే అండి, ఒక శుభగ్రహం శుక్రుడు అనేవాడు సింహరాశికి కానీ ఏ రాశి వారికైనా శుక్రుడు మంచివాడు. వివాహ యోగం కావాలన్నా, దంపతుల మధ్య సౌఖ్యం కావాలన్నా, సంతానం పుట్టాలన్నా మగవాళ్ళకి శుక్రుడు బలంగా ఉండాలి. మరి ఏమవుతుంది? శుక్రుడు, కేతువు, రాహువు కలిస్తే ఏమవుతుందంటే స్త్రీ దోషము, శుక్ర దోషము, సర్పదోషము, ఇవన్నీ కూడా మనకి శుక్రుడు ఆవహించి నానా భ్రష్టత్వాన్ని పట్టిస్తాడు. స్త్రీ పరంగా అది పరిచయాలు కావచ్చు, లేకపోతే ప్రేమికులకైతే కనుక మరీ ఘోరమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఇంట్లో సమస్యలు ఎలా ఉంటాయని, ముఖ్యంగా వీరి యొక్క శరీరం మీదే వీరికి విరక్తి పుట్టేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఈ శుక్ర రాహువుల యొక్క సమ్మేళనం. కాబట్టి మనకున్నటువంటి గ్రహాలలో కుజగ్రహం అండి, ఈయన మహానుభావుడు ఈ నెల రోజులు ఎక్కడ ఉంటాడంటే సింహరాశి వారికి 10వ స్థానమైనటువంటి వృషభ రాశిలో ఉంటాడు. ఈయన అక్కడ ఉండడం ద్వారా ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించే వాళ్ళకి మేము ఇది సాధించాలి, మేము అది ఎగ్జామ్స్ రాసి మంచిగా ఉన్నతమైనటువంటి విదేశాలకి వెళ్ళాలి, ఇట్లా ఎన్నో కోరికలు ఉంటాయి కదా, లేదా మేము పిహెచ్డి చేయాలి, పీజీ చేయాలి అనే వాళ్ళకి కుటుంబంలో ఆర్థికపరమైన సమస్యలు, అట్లాగే తల్లిగారి యొక్క ఏదైనా అనారోగ్య సమస్యలు, ఇట్లా కొంతమందికి సింహరాశి వారికి పిల్లల మీద కూడా ఈ ఎఫెక్ట్స్ పడి గృహ సమస్యలు, లేకపోతే వీరింట్లో వీరి తండ్రికి ఏదైనా అనారోగ్యం వస్తే ధనం ఖర్చు అవుతూ పిల్లల్ని సరిగ్గా చదివించలేని పరిస్థితి. సింహరాశి వారికి ఏంటంటే కొన్ని గ్రహాలు బాగాలేదు, ఇప్పుడు కుజగ్రహం కూడా చూస్తుందండి. దశమంలో ఉన్నటువంటి కుజుడు వీరికి శుక్రుణ్ణి, కేతువుని అంటే వీరి యొక్క జన్మరాశిని చూస్తూ ఎంత భ్రష్టత్వం పట్టించాలో అంత భ్రష్టత్వం. విద్యార్థులకైతే గనక లేనిపోని అవసరం లేని స్త్రీ వాంఛలు పెరుగుతాయి. చదువు మీద కాన్సన్ట్రేషన్ తప్పిపోయి చదువుకుంటారా నాయన కాలేజీల కంటే సినిమాలు చూడటం, లేకపోతే రకరకాల వ్యసనాల వైపు, అష్టమ శని ప్రాబల్యము, రాహుకేతువుల ప్రాబల్యము, శుక్రుని కుజుడు చూడటం, గురుబలం లేదు, బుధబలం లేదు, సూర్యుడి బలం కూడా ఉండదు కదా. అసలు ఏ బలం లేకపోతే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మనకున్నటువంటి గ్రహస్థితిలో ఒక్క 15వ తారీఖు వరకు మాత్రమే రవి బుధుల బలం, కొంచెం రవి బలం మాత్రం బాగుందండి. మిగతా సిచ్యువేషన్స్లో వీరికి కొంతమందికి సంతానపరంగా ఏదైనా శుభకార్యాలు, ఇంట్లో గృహప్రవేశాలు, పెళ్లిళ్ళకి ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు గురుడు కలుస్తున్నారు, రవి 12లోకి వస్తున్నాడు. దానివల్ల వీళ్ళు మానసికంగా రుగ్మతకి గురవడం, కొంతమందికి అనారోగ్యాల పరంగా వైద్యాలయాల్లో డబ్బు ఖర్చు అవుతుంది, కుటుంబీకులలో పెళ్లిళ్ళ వల్ల డబ్బు ఖర్చు అవుతుంది. ఇట్లా డబ్బు ఖర్చు విపరీతంగా అయ్యేటటువంటి వాళ్ళలో సింహరాశి వాళ్ళకి ఈ నెలల్లా కూడా ఒక రకంగా దురదృష్టకరం అనే చెప్పుకోవాలి. మరి ఇదేనా జాతకం అండి గురువు గారు అని చెప్పి నాకు చాలా మంది ఫోన్లు చేస్తారు. సార్ మా జాతకం ఇంతేనా, మా జీవితాల్లో మారవా అనుకుంటా ఉంటారు. ఈ నెల రోజుల్లో మీ యొక్క చంద్రరాశి, దాంట్లో సింహరాశిలో మనకి మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రం అని 3 నక్షత్రాలు. ఈ నక్షత్రాల వారికి చంద్రుడు అక్కడ ఉంటాడు కాబట్టి సింహరాశి వారికి మనసు మీద ప్రభావం చూపిస్తాయండి.
అసలైన జాతకం ఏది? వారు పుట్టిన సమయం ఉంటుంది కదా, డేటు, టైము, ప్లేసు, దాన్ని బట్టి పెళ్ళి అవుతుందా, సంతానం ఎప్పుడు కలుగుతుంది, ఉద్యోగంలో ఏమైనా బెడదలు ఉన్నాయా, అసలు ఉద్యోగం మాకు ఎందుకు పోయింది, డబ్బులు ఎందుకు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి, వ్యాపారాల్లో మాకెందుకు సందిగ్ధావస్థ, మా మధ్య ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఏది భార్యాభర్తలు, వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు పెట్టగలుగుతాం, మాకు ప్రమాదాలు మాకే ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయండి? ఇక్కడ జరగవు. ఈ మళ్ళీ గ్రహాలు మారిపోతాయి 20 రోజులకి 15 రోజులకి. జన్మజాతకంలో లగ్నాతు దశలు అంతర్దశలు ప్రభావాన్ని చూపిస్తాయి. ఒకవేళ వాళ్ళ లగ్నంలో గనక వాళ్ళ లగ్నాతు దశలు అంతర్దశలు యోగ్యకరంగా ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్లో 88% తగ్గిపోయి ఆ ఎఫెక్ట్స్ వచ్చి ఒక్కోసారి ఆకస్మికంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగ వ్యవస్థలు, ఉన్నతమైనటువంటి ధనలాభాదులు, తల్లిదండ్రుల నుంచి ఆస్తులు కలిసి రావటము, కోర్టు కేసుల నుంచి వాళ్ళు బయటపడటం, ఇలాంటి శుభాలు కలుగుతాయి. కొంతమంది వివాహం కూడా అయిపోతుంది. ఎందుకని? జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు, వాళ్ళున్న నక్షత్రాలు, వాళ్ళు ఉన్నటువంటి స్థానాలు, ఇవన్నీ ఏంటంటే ఒక మహాసముద్రం. అది తెలియక చాలామంది గురువు గారు మా రాశి గురించి చెప్పండి, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, మా అమ్మాయిలకు పెళ్ళిళ్ళు కావట్లేదు, అబ్బాయిలు కానీ. సరైన గురువుని ఎంచుకోవాలి. వాళ్ళు ఎంచుకొని ఆ గురువుకి చక్కగా వాళ్ళతో సంస్కృతంగా మా జాతకం ఎలా ఉంది, మా జాతకంలో యోగాలు ఉన్నాయి, అసలు పెళ్లి చేసే సమయం ఇదే కాదా, ఉద్యోగం వస్తుందా రాదా, ఇలా గనక అడిగితే గనక జాతకంలో ఆ స్థానాలు చూసి మాలాంటి గురువులు చక్కటి అమ్మ ఈ 2-3 నెలలు ఆగండి, కొంతమందికి అయితే 3 ఏళ్ళు ఆగమని చెప్పిన రోజులు ఉన్నాయండి వివాహానికి. ఎందుకంటే ఆ దశలు జరుగుతున్నప్పుడు వివాహానికి గోచారం అనుకూలిస్తుంది, జాతకం అనుకూలిస్తుంది. వెంటనే విడాకులు, గొడవలు, డబ్బులు, కోర్టులో మగవాళ్ళు ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి, పిల్లలుండి కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఈ 3 ఏళ్లలో జరిగిపోతూ ఉంటాయి. అందుకనే జాతకాన్ని అన్వయించుకొని అమ్మ పెళ్లి చేస్తారు, అవుతుంది, వెంటనే విడాకులు, సంబంధాలు తెగిపోవడం ఇలాంటివి కూడా ఉంటాయి, ఆగండి, 3 ఏళ్ళు ఆగితే తర్వాత వచ్చే అంతర్దశ యోగిస్తుంది అని చెప్పి ఎంతో మందికి చెప్పి ఆపిన వాళ్ళము ఉన్నాము. కాబట్టి గోచారాన్ని చూసి ఎవరు కూడా తొందరపడద్దు. జన్మజాతకాన్ని మాత్రం అన్వయించుకొని గురువుల్ని సంప్రదించి, మీరు అడుగుతూ ఉంటారు గురువు గారు ఏ పరిహారాలు చేస్తే మరి శుభం కలుగుతుంది అంటే, విద్యార్థులకి కానీ, వ్యాపారస్తులకు కానీ, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు కానీ, లేకపోతే ప్రభుత్వ రంగంలో ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళుగా పోర్ట్ఫోలియోస్లో ఉద్యోగాలు ఉన్న వాళ్ళు, అట్లాగే రాజకీయ నాయక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది వారు తలుచుకోవటం, అవతల వాళ్ళు ఫోన్లు చేయటం, వీరికి కావాల్సింది పనులు చేసి పెట్టడం, ఇంతటి యోగ్యకరమైన కాలము రవి బుధుల వలన కలుగుతోంది. కాబట్టి ఆ వ్యాపారంలో అయితే కనుక విపరీతమైన లాభాలు వీరికి గడించే యోగ కాలంగా చెప్పుకోవాలి. యోగం అనేది గురుగారు ఎన్ని రోజులు ఉంటుందంటారు? రవి బుధుల యొక్క యోగము సాధ్యమైనంత వరకు 7వ తారీఖు వరకు బుధుడున్న, రవి 15 వరకు ఉంటాడు కాబట్టి 15 వరకు అండి. 16 నుంచి మాత్రము సింహరాశి వారు కొంచెము విష్ణు సహస్రనామాన్ని, లేకపోతే ఆదిత్య హృదయాన్ని, సూర్యుడి యొక్క జపాలని చేయించుకోవటం, సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైనా షడాక్షర మంత్రాన్ని, లేకపోతే ఓం నమో నారాయణ మంత్రాన్ని జపించుకుంటాం, చాలా విశేషం అండి. 16 తర్వాత ఈ యొక్క మొత్తం సిస్టంలో మొత్తం మార్పులు వస్తాయండి. అంటే అట్లా ఇందాక చెప్పినవన్నీ కూడా నెగిటివ్గా అప్పులు ఇవ్వటము, ప్రభుత్వ ఉద్యోగుల్లో వారి పై అధికారుల వలన మాట పడటము, లేకపోతే ఉద్యోగాలకి రాజీనామా చేయటము, అసలు అనుకోని ఏవైతే అప్పుల బాధలు కావచ్చు, లేకపోతే తండ్రితో విరోధాలు, ప్రమాద సూచనలు, ఇలాంటివన్నీ కూడా 16 తర్వాత ఈ నెల మాసంలో కూడా వారికి కలిగేటటువంటి యోచనలు. ఎందుకంటే అండి ఈ యొక్క సింహరాశి వారికి ఆల్రెడీ గురుగ్రహం అంటే ధనకారకుడైనటువంటి గురుడు, ఉద్యోగాలకి కూడా గురుడే, ప్రభుత్వ ఉద్యోగాలకి రవి గురులు ఇద్దరు సంసిద్ధ కలిగినటువంటి వాళ్ళు. మరి వీళ్ళిద్దరూ 12వ స్థానంలో ఉండి, బుధుడు కూడా 12వ స్థానంలో ఉంటే రావాల్సిన డబ్బులు గవర్నమెంట్ ద్వారా, అది మామూలు సామాన్యులకి పెన్షన్ వాళ్ళు ఉంటారు, పెన్షన్స్ రాకపోవటము, ఎన్నిసార్లు తిరిగినా సరే రేపురా ఎల్లుండిరా అంటాము. అట్లాగే వ్యాపారస్తులకి అయితే కనుక పూర్తిగా పెండింగ్స్ పడిపోతాయి డబ్బులన్నీ. అందుకని వీరు ఏదైనా లక్ష్మీ గణపతి హోమాలు లాంటివి, లేకపోతే లక్ష్మీనారాయణుల యొక్క హోమాలు లాంటివి, ఇట్లాంటివి ఏదో ఒకటి దైవపరంగా అనుసంధానం చేసుకొని వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకుంటే తప్ప వారికి ఆర్థిక ధనలాభాదులు కానీ, ఉద్యోగాదులందు కానీ, కుటుంబంలో ముఖ్యంగా సత్సంతాన పరంగా కూడా ఎన్నో రకాలైనటువంటి అవమానాలు పడతారు ఈ సింహరాశి వారు. పెట్టుబడులు, షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్లు, వీటిల్లో పెట్టుకున్న వాళ్ళకి ఆకస్మికంగా నష్టపోయే పరిస్థితులండి. అట్లాగే ఏదైనా గృహపరమైనటువంటి, వాహనపరమైనటువంటి ఇష్యూస్ గవర్నమెంట్ ద్వారా వీరికి తలకాయ నొప్పులు చాలా చాలా వచ్చే అవకాశము ఈ జూలై 16 తర్వాత ఈ రవి బుధుడు గురుడు కలిసి ఉండటం వలన జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క 3 గ్రహాలే కాకుండా మరి సింహరాశిలో ఆల్రెడీ కేతు ఉన్నాడా, సప్తమంలో రాహు ఉన్నాడా, ఇది సర్పదోషం అయితే
తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు. ఈ శుక్రుడు ఈ జూలై 4 నుంచి జూలై ఎండింగ్ వరకు కూడా మహానుభావుడు. ఆయన వివాహాన్ని కారకుడు, ధనానికి కారకుడు. మరి సౌఖ్యానికి, అది వాహన సౌఖ్యమా, గృహ సౌఖ్యమా, ఏ సౌఖ్యమైనా ముఖ్యంగా దంపతులకి ఈ శుక్రుడు మహానుభావుడు. మరి ఆయన వచ్చి జన్మరాశిలో శత్రుక్షేత్రంలో కేతువుతో కలిసి రాహువు చేత చూడబడుతున్నాడు. అంటే విలాసవంతమైన జీవితం గడపడానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందంటారు. అనుకూలంగా ఉంటుంది. పనికిరాని వ్యవహారాలన్నీ కూడా బయటకు వస్తాయి. వీరి జీవితంలో ఈ నెలని మర్చిపోలేనటువంటి పరిస్థితులండి. ఒక భార్య భర్త వీరిరువురి మధ్య ఏ సంఘటనలు, ఏ సంఘర్షణలు జరగకూడదో అవన్నీ కూడా జరిగి ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోకపోవటం, ఒకరి మీద ఒకరికి అనుమానాలు. ఇప్పుడు ఆ దంపతుల్లో ఎవరో ఒకళ్ళు ఉద్యోగాలకి లేదా ఉద్యోగాలకి ఇద్దరు వెళ్తారండి. ఆ ఉద్యోగపరంగా ఎవరితో మాట్లాడినా సరే ఒకరి మీద ఒకరికి అనుమానాలు, లేదా పూర్వానివన్నీ కూడా తవ్వుకొస్తారు. ఎందుకని వీళ్ళకి అష్టమశని ప్రాబల్యం ఉంది కదా. ఆకస్మికంగా ఎవరో ఒకళ్ళు పరిచయమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కలుస్తారు. వాళ్ళు ఎవరు, కొలీగ్స్ కావచ్చు, చదువుకునే టైంలో ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మంచి భయబంధుత్వం ఉన్నటువంటి కుటుంబీకులు కావచ్చు. అంటే ఏదైనా విందు వినోదాలు, ఎన్నో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు జరుగుతూ ఉంటాయి కదా ఈ నెలలో. ఆ సమయంలో వీళ్ళు కలవటము, మాట్లాడుకుంటేనే ఇరువురిలో ఎవరో ఒకళ్ళు మరి ఈ సింహరాశి గర్వము, అహంకారము, లేనిపోని వ్యవహారాలు, ప్రేమ ఆనందంతో పాటుగా ఇవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో ఇగో ఫీలింగ్స్ వచ్చేసి భార్యాభర్తల మధ్య ఎనలేనటువంటి సమస్యలు వచ్చి పడతాయండి. చాలా వరకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. మరి దాన్ని అధిగమించడానికి ఖచ్చితంగా మనకు పరిహారాలు కావాలి. మరి వీళ్ళకి ఏం చెప్తారు గురు? ఏం లేదండి, గోచార ఫలితాల ప్రకారం అయితే గనక నవగ్రహాలన్నిటికీ ప్రదక్షిణాలు చేయటం, లేదా ఇంట్లో నవగ్రహ స్తోత్రాన్ని ఒక 9 సార్లు చదువుకొని ఈ మొత్తానికి కూడా శివుడికి సంబంధించినటువంటి మృత్యుంజయ మంత్రం. మృత్యుంజయ మంత్రం అంటే చాలా మందికి ఏంటంటే మృత్యువు అంటే అదేదో సమస్య అనుకుంటారు, ప్రాణం పోతుందని. మనకు వచ్చే ప్రతిదీ, ఉద్యోగం రాని వాడికి అది ఒక మృత్యువుతో సమానమే కదండి. చదువు అయిపోతుంది, 3 ఏళ్ళైనా ఉద్యోగం రాదు. పెళ్లిళ్ళు 40 ఏళ్ళు వస్తే 38 ఏళ్ళు పెళ్లిళ్ళు, ఆడైనా మగైనా, వాళ్ళకి అది మృత్యువుతో సమానం. ఏమండి, లోపల మనసు బాధపడితే శరీరం సహకరిస్తుంది. శరీరము మనసు కుళ్ళబడితే అంటే కుదించుకుపోతే బుద్ధి పనిచేయదు, సరిగ్గా మాట్లాడలేడు, కోపము, ఆవేశము, ఇట్లా ఎన్నైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా శాస్త్రం ఏం చెబుతుందంటే మృత్యువుతో సమానము. అందుకని ఏం చేయాలి, గ్రహస్థితి బాగాలేనప్పుడు గోచారంలో నవగ్రహ స్తోత్ర ప్రార్థన. సింహరాశి వారు మృత్యుంజయ స్తోత్రం అని ఉంటుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృత. ఇది కనుక 108 సార్లు ఏ రోజుకి ఆ రోజు చదువుకుంటే ఈ నెల రోజులు వీళ్ళకి వచ్చేటటువంటి ఎన్నో ఇబ్బందుల నుంచి వారంతటా వారే పక్కకి జరుపుకొని ముందుకు వెళ్ళటానికి ఈ మంత్రము చాలా సాధనంగా పనిచేస్తుంది. ఏదైనా జన్మజాతకరీత్యా ఏదైనా దశలు బాగాలేకపోతే అది గురువు ద్వారా మాత్రమే, ఏ రోగానికి ఏ మందు అయితే డాక్టర్ ఇస్తాడో, ఏ గ్రహం వలన మీకు ఇబ్బందులు కలుగుతున్నాయో అది చెప్పగలిగేది మా లాంటి జ్యోతిష్యులం మాత్రమే, గురువులం మాత్రమే. కాబట్టి గురువుల్ని సంప్రదించి అసలైన జాతకంలో ఉన్నటువంటి గ్రహాలకి హోమం చేయాలా, స్తోత్రం చదవాలా, ప్రదక్షిణాలు చేయాలా, దానాలు చేయాలా, ధర్మాలు చేయాలా, ఇలాంటివి తెలుసుకోవాలి తప్ప ఇప్పుడు గ్రహస్థితి బాలేదు కాబట్టి నవగ్రహాలు చేయించుకోండి అని మేము చెప్పమండి. కాబట్టి జన్మజాతకంలో ఏదో 1-2 గ్రహాలని మనం పైకి లాక్కొని వాటికే చేయాలి. ఇది చాలా మందికి తెలియదు కాబట్టి నేను ఇంత విశదీకరించి చెబుతున్నాను. ఓవరాల్ గా ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటల్లో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శుభమస్తు, లోక కళ్యాణమస్తు.